పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. ఆ మాట చూడండి. ప్రభు దయాళుడని వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుట చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అలాంటి దయగలిగిన దేవుణ్ణి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు సరిగా రుచి చూచావా? అదేంటండి అలా అన్నారు అంటే, నేను సరిగా ఆయన టేస్ట్ చేయలేదా, లేకపోతే ఆయన రుచి చూడలేదు నేను అని అంటావేమో. బహుశా ఆయన రుచి చూచి ఉంటే కనుక, ఆయన దయను నువ్వు రుచి చూచి ఉంటే, ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నా దయను రుచి చూచిన వారి జీవితంలో క్రింద కనబడుతున్న అనుభవాలు ఏవి కనబడవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని దయను రుచి చూసి ఉంటే నీలో ఏ స్వభావం కూడా ఉండాలా, ఉండకూడదా? ఉండకూడదు. ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటాయి? ఏంటవి? సమస్తమైన కపటం ఎవరిలో ఉంటుంది? ప్రభు దయను రుచి చూడని వారి జీవితంలో ఆ కపటం ఉంటుంది. ఆ కింద మనం చూస్తాము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. ఈ అనుభవాలన్నీ కూడా ఎవరిలో ఉంటాయి ప్రియులారా? దేవుని రుచి చూడని వారిలో ఉంటాయి. మరి ఇలాంటి అనుభవాలు కొన్నిసార్లు నీలో కనబడుతున్నాయనంటే ఏమండి, ఈ యొక్క వేషధారణ కావచ్చు, అసూయ, ఇందాకే మనం విన్నాం, పోయిన వారంలో మనం వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. కపటపుతో కూడిన మాటలు, దోషణ మాటలు, పనికి మారిన మాటలు, నిరుపయోగమైన మాటలు, ఏమండి రూపాయికి దమ్మిడి కలిసిరాని మాటలు, కొన్ని సందర్భాల్లో చెత్త మాటలు మనం మాట్లాడుతున్నామంటే నువ్వు ఇంకా దేవుని యొక్క దయను నువ్వు రుచి చూడలే. ప్రభు మాట్లాడుతున్నాడు, నా దయను రుచి చూచావు అంటే కనుక కింద ఉన్నటువంటి ఏ ఒక్క అనుభవం నీలో ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనల్ని మనం బేరీజు వేసుకుందాం. ఒకసారి ఆ మాటలను చూస్తూ, ఒకవేళ ఈ అనుభవాల్లో ఏ లక్షణం నీలో ఉంది, నువ్వెవరికి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రభు ఎదుట ఒప్పుకొని నువ్వు దాన్ని విడిచిపెట్టేస్తే దయ కలిగిన దేవుడు నీ జీవితంలో మేలు చేసేవాడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నా దయను రుచి చూసావు అని అంటే కనుక ఈ స్వభావాలు నీలో ఉండకుండగా నేను నువ్వేం చేసుకోవాలి? జాగ్రత్త పరుచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగబోతూ ఉన్నాయి. సంఘము ఎదుట నువ్వు నిలవబడి ఏ విషయమైతే నువ్వు కన్నీరు కార్చి దీని విషయంలో ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేయాలా, దీని విషయంలో దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయాలా, నా బిడ్డల జీవితంలో దేవుడు ఈ గొప్ప కార్యం జరిగించి వారి స్థితిగతులను దేవుడు స్థిరపరచాలి, వారి యొక్క అనుభవాలను దేవుడు స్థిరపరచాలి, వారి యొక్క ఆ పరిస్థితిని దేవుడు స్థిరపరచాలి అని ప్రార్థన చేయండి అని ఎంతమంది అయితే నేడు దినాల్లో పిల్లరా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం కోసం, ఆ దీవెన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ అట్టి దీవెన, అట్టి మేలులు జరగబోతూ ఉన్నాయి. అందుకు గాను మనమందరూ క్రీస్తు దయను, లేకపోతే దేవుని యొక్క ప్రేమను ఆయన మనం రుచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో అయినా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన బ్రతుకుల్లో దేవుని కార్యాలు, దేవుడే కార్యం చేయకపోతే మన జీవితంలో మేలు చేసేవారు మరొక ఎవరు లేరండి. నిజంగా ఈరోజు మన పరిస్థితిని, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఒక్క దేవుడే మన ఎదుట ఉన్నాడు, కానీ మరొకరు ఎవరు కూడా మనకు ఆరోగ్యాన్ని ఎవరు, మన పరిస్థితుల్లో మనకు ఎవరు మార్పుని తీసుకురాలేరు. ఈరోజు మనం ఉన్నటువంటి పేదరికమైనటువంటి ఆ పరిస్థితిలో నుండి, ఆ నిస్సహాయక స్థితిలో నుండి మనల్ని ఎవరు కూడా బయటికి లేవనెత్తలేరు. కొన్ని సందర్భాల్లో మన జీవితం ఎలాగుందో తెలుసా? మనదేమో మిడిల్ క్లాసు, కానీ మనకున్న సమస్యలన్నీ అబ్బా హై క్లాస్. ఈరోజు అలానే ఉంది కదా మన పరిస్థితి. మనం చూస్తే ఏ క్లాసు? మిడిల్ క్లాసు, కానీ మన సమస్యలో అన్నీ హై క్లాసే, అన్నీ హై క్లాసులోనే ఉన్నాయి. ఆశపడుతున్నావు ఎప్పటి నుండో ఆ పరిస్థితులను విడుదల పొందాలని. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రభు నేటి విశ్రాంతి దినాన నీకు మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకు దేవుని యొక్క ప్రేమను, లేకపోతే ఆయన దయను రుచి చూచి ఆయన ఎదుట మనము క్షమాపణ పొందుతూ ప్రభు ద్వారా మనము దీవించబడడానికి ప్రయత్నం చేద్దాం.